వెల్కమ్ టు ద షో. ఫ్రూట్స్ మన హెల్త్ కి చాలా మంచిది. మరి అలాంటి ఫ్రూట్స్ కి కొంచెం చాక్లెట్ కూడా టచ్ అయితే సో యమ్మీ కదా. సో అలాంటి డిఫరెంట్ మేకింగ్ చాక్లెట్ ఈ రోజు మన చాక్లెట్ ఫ్యాక్టరీలో. మరి ఈ చాక్లెట్ తయారు చేయడానికి మన విజయ కూడా రెడీగా ఉంది. హాయ్ విజయ. హాయ్ సుజిత. హౌ యూ? ఫైన్. హౌ యూ? యా ఫైన్. ఏంటి ఈ రోజు మరి ఈ వీకెండ్ ఎలాంటి స్పెషల్ చాక్లెట్ మన వ్యూవర్స్ కోసం తయారు చేసి చూపించబోతున్నాం? ఈ రోజు మనం ఫ్రెష్ ఫ్రూట్ అండ్ హనీ చాక్లెట్. ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ హనీ చాక్లెట్. హనీ కూడా మిక్స్ చేస్తున్నాం ఇందులో. ఎస్. మనం ఈ వీకెండ్ లో మన ఇంటికి వచ్చే చుట్టాలందరికి మంచి ఫ్రెష్ ఫ్రూట్ స్నాక్స్ పెడదాం. ఓకే. ఆయిల్ స్నాక్స్ ఇవన్నీ కాదు, ఫ్రూట్ స్నాక్స్. నాకు ఇక్కడ ఇంకొక డౌట్ జస్ట్ అలా వెలుగుతుంది. చెప్పు. మనం డ్రై ఫ్రూట్స్ తో ఇప్పటి వరకు చాలా చాక్లెట్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రెష్ ఫ్రూట్స్ తో ఎలా ఏంటి అని? జస్ట్ ఫ్రెష్ ఫ్రూట్స్ ని సింపుల్ ప్రాసెస్. సీజనల్ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం చాక్లెట్ లో డిప్ చేస్తాం. పిల్లలకి ఫ్రెష్ ఫ్రూట్స్ పెడితే తింటారా? నువ్వు తింటావా చెప్పు? అంటే రోజు పెడితే తింటావా? కొన్ని 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 రోజు పెడితే తింటావా? రోజు పెడితే అలాగే తిన్నాం కదా. అదే చాక్లెట్ లో కనుక డిప్ చేసి ఇస్తే ఎమ్మీగా తింటారు పిల్లలు. కాంబినేషన్ కూడా బాగుంటుంది. ఏదైనా ఏవి తినకపోయినా చాక్లెట్ లో దాన్ని మిక్స్ చేసేయండి, అది ఇష్టంగా తినేస్తారు. ఏదైనా ఇష్టం లేని ఫ్రూట్ ఉన్నా ఇలా సర్వ్ చేసామంటే హ్యాపీగా తింటారు వాళ్ళు. ఓకే విజయ, మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తావా? ఫ్రెష్ ఫ్రూట్ హనీ చాక్లెట్ కి కావాల్సిన పదార్థాలు: ఫ్రెష్ ఫ్రూట్స్, డార్క్ చాక్లెట్, బటర్, టూత్ పిక్స్, హనీ, నట్మగ్ పౌడర్. ఏం చేయాలి? ఫస్ట్ చాక్లెట్ మెల్ట్ చేసుకుంటాం అంతే. ఈ బాధ్యత మాత్రం నాదే ఎప్పుడు. చాలా బాగా చేస్తారు మరి. ఇందులో ఇంకేం అవసరం లేదు కదా. హనీ తర్వాత బయటకు తీసిన తర్వాత మనం బయటకు తీసాక బటర్ ని యాడ్ చేస్తున్నాము. ఓకే. స్టార్టింగ్ మాత్రం చాక్లెట్ ని ఇప్పుడే బటర్ యాడ్ చేస్తే బాగుండదు. వద్దు, ఓన్లీ దీన్ని మాత్రమే మనం మెల్ట్ అయిపోయిన తర్వాత బటర్ వచ్చేగానే చాలా తొందరగానే మెల్ట్ అయిపోతుంది. వేడిగానే ఉంటుంది కాబట్టి ఆ హీట్ కి బటర్ మెల్ట్ అయిపోతుంది. ఓకేనండి. సో 30 to 40 seconds దీన్ని మెల్ట్ చేసుకోవాలి. కొంచెం ఎలా అయినా సరే డార్క్ చాక్లెట్ కి టైం తీసుకుంటుంది. ఎంత టైం తీసుకున్నా కూడా మాక్సిమం 50 seconds లోపల అయిపోతుంది. ఎంత? అది డిపెండ్స్ అపాన్ ఓవెన్ అన్నమాట. ఓకే. కొన్ని ఎక్కువ టైం తీసుకుంటాయి, కొన్ని తక్కువ టైంలో అయిపోతాయి. ఓకే. మధ్యలో మధ్యలో మాత్రం చూసుకోవాలి, లేకపోతే అది చాక్లెట్ ఇంకా యూజ్ చేయలేము మనం. అదే బర్న్ అయిపోతుంది కాబట్టి. సో వెన్ బట్టి కూడా మనం తీసుకోవాలి కాబట్టి మధ్య మధ్యలో ఒక్కొక్కసారి చూసుకుంటే బెటర్. చెక్ చేసుకుంటూ ఒక్కసారి దాన్ని మనము మూవ్ చేద్దాం చాక్లెట్ ని. ఆల్రెడీ కింద అంతా మనకి చాక్లెట్ ఆల్రెడీ కొంచెం మెల్ట్ అయింది కింద. మనం ఒక్కసారి కలిపితే గనక మెల్టింగ్ అనేది ఈవెన్ గా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు మనము ఓవెన్ లో పెట్టుకుని మెల్ట్ చేసుకుందాం. ఓకే. సో మధ్యలో అంటే ఒక 10 seconds అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవడం కాదు, కంపల్సరీ ప్రాసెస్ అది. ఓకే. ఒక్కసారి మనము కలుపుకోవాలి. ఆ పైన ఇంకొక 25 seconds పెట్టుకుంటే సరిపోతుందా? టోటల్ 30 seconds. ఓకే. సో ఈ లోపు అది మెల్ట్ అయ్యే లోపు మనం చేసుకోవాల్సిన ప్రాసెస్ ఏమైనా ఉందా? జస్ట్ ఈ గ్రేప్స్ ని ఇట్లా తీస్తే అండ్ టూత్ పిక్స్ ని ఇన్సర్ట్ చేయాలి. నేను ఓవెన్ చూడనా? ఓకే. అయిపోయిందా? కొంచెం టూత్ పిక్స్ పెట్టేసుకోవాలి. ఓకే. కట్ చేసుకున్నా. ఆల్రెడీ కట్ చేసిన యాపిల్ పీసెస్ బాగుంది. అంటే గ్రేప్స్ కి అయితే ఆ షేప్ బాగుంటుంది. ఇది కివి లాలీపాప్ లా ఉంది ఈ షేప్ కదా. సో దీన్ని ఇలా డిప్ చేసుకుని మళ్ళీ ఫ్రీజ్ చేసుకోవాలి. ఓకే. సో అన్నిటికన్నా నాకు ఈ షేప్ బాగా నచ్చింది. ఒక్కసారి స్పూన్ తీసుకుని
మన చాక్లెట్ కంప్లీట్గా మెల్ట్ అయిపోయింది. బటర్ని యాడ్ చేద్దాం. ఓకే, కొంచెం వేడిగా ఉండేటప్పుడే బటర్ యాడ్ చేస్తే ఈజీగా అది దాంట్లో మెల్ట్ అయిపోతుందండి. సో రెండు బాగా మిక్స్ అయిపోతాయి. ఐ థింక్ ఇది ఈవినింగ్ స్నాక్స్ కి బాగా ఉపయోగపడుతుందేమో అనిపిస్తుంది నాకు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చక్కగా ఇలా ఫ్రూట్స్ కట్ చేసి చాక్లెట్ తో మిక్స్ చేసి చాలా ఈజీగా అయిపోయే ప్రాసెస్. వెంటనే తీసుకొచ్చి పిల్లల దగ్గర పెట్టారనుకోండి, మీ నా గురించి చాక్లెట్ చేసావా అనుకుంటారు వాళ్ళు. ఫస్ట్ చూడగానే చాక్లెట్స్ తయారు చేసావా? ఈ చాక్లెట్స్ అంటే పైన ఇవి టూత్ పిక్స్ చూస్తే ఏమనుకుంటారు మరి? స్టైల్ గా ఉంటుంది తినడానికి. కాదు, లాలీపాప్స్ తయారు చేసావా? డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో ఉన్నాయి లాలీపాప్స్ అని అనుకుంటారు. జస్ట్ ఇట్లా చాక్లెట్ లో డిప్ చేసి అది హాఫ్ ఏ. ఓ, ఎందుకని? ఫుల్ గా అంటే లైక్ హెల్త్ కాన్షియస్నెస్. సగమైనా ఉంటుంది కదా. సో తనల్లా పెట్టుకోవాలి. ఒక బటర్ పేపర్ తీసుకొని దాని మీద డిప్ చేసుకున్న ఈ ఫ్రూట్స్ ని, చాక్లెట్ లో డిప్ చేసుకున్న ఈ ఫ్రూట్స్ ని ఇలా పెట్టుకుంటే మళ్ళీ మనం ఫ్రీజ్ చేసుకున్న తర్వాత దాన్ని తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది బటర్ పేపర్ అయితే. రైట్? బాగుంది. స్ప్రెడ్ చేసుకుందాం. మన అండ్ ద్రాక్ష కూడా కొంచెం సోర్గా ఉంటుంది, బయటన చాక్లెట్ తో స్వీట్ గా. ఇంకా తర్వాత మనం కొంచెం డ్రై ఫ్రూట్స్ యూజ్ చేసేటప్పుడు అందులో కిస్మిస్ యూజ్ చేస్తాం. కిస్మిస్ కొంచెం తీగానే ఉంటుంది కాబట్టి సో అవి మిక్స్ చేసినా కూడా బాగానే ఉంటుంది, తినేస్తారు చాలా చక్కగా. సో ఇవి కొంచెం ఏవైనా ద్రాక్ష పళ్ళు కొంచెం పుల్లగా ఉండేటప్పుడు అవాయిడ్ చేస్తారు. పిల్లలు తింటారు కానీ చిన్నపిల్లలు తీసుకుంటాం. ఇట్లా చాక్లెట్ చూపిస్తే చాక్లెట్ అనుకుని తినేస్తారు. కొంచెం మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాం. ఐ థింక్ కొంచెం హార్డ్ గా ఉండేవి తీసుకుంటే డిప్ చేసుకోవడానికి బాగుంటుంది. ఆరెంజ్ కష్టంగా ఉంటే కొంచెం పెద్ద సాఫ్ట్ గా ఉండేవి అయితే ఇట్లా బయటికి అంటే మనం ఎట్లా స్టిక్ పెడుతున్నాం కదా, టూత్ పిక్ పెట్టేటప్పుడు అది ఇలా బయటకు వచ్చేస్తుంది. పెద్ద పీసెస్ తీసుకోండి. డిఫికల్ట్ గా ఉంటే పెద్ద పీసెస్. రైట్. సో దీన్ని ఎన్ని మినిట్స్? 3 to 4 minutes. వెరీ థిన్ లేయర్ ఉంది కదా మనకి, అది సరిపోతుంది. ఓన్లీ పైన మాత్రమే కదా పెట్టుకున్నా. ఆల్రెడీ ఇవి కొంచెం గట్టిగా అయిపోయాయి. సో ఒక 5 minutes మనం వెయిట్ చేయాల్సి ఉంటుందండి. 5 minutes దాన్ని ఫ్రీజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ తీసి హనీతో సర్వ్ చేసుకుంటే మనకి యమ్మీ యమ్మీ ఫ్రెష్ ఫ్రూట్ హనీ రెడీ అయిపోతుంది. సో విజయ 5 minutes అయిపోయింది కదా, తీసుకొచ్చేనా మరి? తెచ్చుకుంటే మనకు ఫ్రెష్ ఫ్రూట్స్ వచ్చేస్తుంది. రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం జస్ట్ సర్వ్ చేసుకోవడమే. నేను ఒక ప్లేట్ తీసుకొస్తాను. ప్లేట్ లో అయిపోయింది చాక్లెట్. సో ఇప్పుడు దీన్ని పైన హనీ వేసుకుంటామా? కింద బటర్ పేపర్ వేసుకున్నాం కదా, అందుకని మనకి ఈజీగా వస్తుంది. లేదంటే అవి స్టిక్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ప్లేట్లో సర్వ్ చేసుకుని పైన హనీ వేసుకుంటాం. ఓకే. చాక్లెటే ఎంత బాగుంటుంది, మళ్ళీ దానిపైన హనీ వేసుకొని ఇంకా స్వీట్గా, ఫ్రూట్స్ స్వీట్గా ఉంటాయి, చాక్లెట్ స్వీట్గా ఉంటుంది, ఇంకా దాని మీద హనీ.
సో అప్పటికప్పుడు తయారు చేసుకొని ఇది తింటే ఐ థింక్ నాకు తెలిసినంత వరకు అంటే నేను చూస్తే అనిపిస్తుంది నాకు అప్పటికప్పుడు తయారు చేసుకొని తింటే బాగుంటుందని, ఇంకా నిల్వ ఉంచుకునే దానికన్నా ఫ్రెష్ గా అప్పుడే తయారు చేసుకొని తింటే బాగుంటుందని. హెల్తీ కదా. ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ హనీ మనకి వింటర్ సీజన్ లో చాలా మంచిది. సో ఎవరన్నా ఫ్రూట్స్ ఇంకా స్వీట్నెస్ సరిపోలేదు అనుకున్న వాళ్ళకి హనీతో కవర్ చేసేయచ్చు. ఇంకా పిల్లలు హనీ తింటే ఇంకా మంచిదండి. కాఫ్ ఏదైనా ఉన్నా కూడా అది కూడా క్యూర్ అవుతుంది. సో పిల్లలకి హనీ పెట్టడం చాలా మంచిది. అఫ్ కోర్స్ వాళ్ళు కూడా బాగానే తినేస్తారు, హనీ అనేది అవాయిడ్ చేయరు పిల్లలు. సో ఒకవేళ చేసినా కూడా ఇలా చాక్లెట్తో మిక్స్ చేసి ఇస్తే ఇంకా హ్యాపీగా తినేస్తారు. పైన కొంచెం నట్మక్ పౌడర్ స్ప్రింకిల్ చేస్తారు, ఫ్లేవర్ నట్మక్ పౌడర్. ఓకే, దట్స్ ఇట్. సో అది కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదు కదా, సరికోసమే కదా కొంచెం. ఓకే, మీరు ఇంకా ఏదైనా వేసుకోవచ్చు కావాలంటే సినమిన్ పౌడర్ కానీ ఇలాచీ పౌడర్ కానీ, ఓకే ఏ ఫ్లేవర్ ఇష్టమైతే అది యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో వ్యూవర్స్ చూసారు కదా, ఫ్రెష్ ఫ్రూట్ హనీ రెడీ అయిపోయింది. మరి దీన్ని రుచి చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి. ఫ్రెష్ ఫ్రూట్ హనీ చాక్లెట్ తయారీ విధానం. డార్క్ చాక్లెట్ ని మెల్ట్ చేసి బటర్ కలిపి పక్కనుంచుకోవాలి. ఫ్రెష్ ఫ్రూట్స్ ని పెద్దగా పీసెస్ గా కట్ చేసుకోవాలి. దీనిని డార్క్ చాక్లెట్ లో డిప్ చేసి ఫ్రీజర్ లో ఫ్రీజ్ చేసుకోవాలి. బయటికి తీసుకున్న తర్వాత హనీ అండ్ నట్మగ్ పౌడర్ ని స్ప్రింకిల్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఫ్రెష్ ఫ్రూట్ హనీ చాక్లెట్ రెడీ. ఓకే విజయ, మరి ఎలా తయారు చేసుకోవాలో కూడా విధానం చెప్పేశాను వాళ్ళకి. సో మరి టేస్ట్ చేయడం ఇంకా ఆలస్యం. ఒక మంచి స్నాక్ ఐటెం తయారు చేసి చూపించే ఈరోజు విత్ చాక్లెట్. సో ఎలా ఉందో చెప్పేస్తాను. సో ఫస్ట్ నేను గ్రేప్ తీసుకున్నాను. క్రంచీగా ఉంది. ఫ్రెష్ ఫ్రూట్ కాబట్టి క్రంచీగా ఉంది. ఫ్రెష్ ఫ్రూట్తో చాక్లెట్ మిక్సింగ్, కొంచెం పుల్ల పుల్లగా ద్రాక్ష పండు, అందులోనే చాక్లెట్లో తీసుకొని స్వీట్ అంటే కొంచెం పులుపు కొంచెం తిప్పి రెండు మిక్స్ అయ్యి ఫ్లేవర్ తెలుస్తుంది. నట్మగ్ చాలా బాగా తెలుస్తుంది. రియల్లీ సూపర్, చాలా బాగుంది. ఒక్క పీస్ తినాలనుకున్న వాళ్ళు 4 పీసెస్ తింటారు డెఫినెట్ గా. ఫ్రూట్ నిజంగా అండి, ఇది స్నాక్ ఐటమ్ కింద ఇలానే ఈవినింగ్ టైం తయారు చేసి మీ పిల్లలకి పెట్టండి. యమ్మీ యమ్మీ అనుకుని శుభ్రంగా తినేస్తారండి. రియల్లీ విజయ, చాలా మంచి చాక్లెట్ రెసిపీని ఈ రోజు మాకు తయారు చేసి చూపించావు. మంచి స్నాక్ ఐటమ్, పిల్లలకి ఎంతో నచ్చే స్నాక్ ఐటమ్ తయారు చేసి చూపించావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రేపటి ఎపిసోడ్ లో మరో మంచి చాక్లెట్ రెసిపీతో మళ్ళీ మేము ముందుంటాం, విజయ అండ్ నేను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.